ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే నేను ప్రజెంట్ అయితే ఎక్కడున్నాను చూస్తే మీకు అర్థమైపోవాలి. కింద వ్యూ పాయింట్, కింద రిజర్వేవ్, పైన కొండలు, చుట్టూ కొండలు. చూడు ఎక్కడున్నాము. ఆ వ్యూ పాయింట్ చూస్తేనే అర్థమైపోయిండాలి కదా. ప్రజెంట్ మేమైతే ఆర్లీ వ్యూ పాయింట్లో ఉన్నాము. మీరు అనుకుంటున్నారు కదా ఆర్లీ వ్యూ పాయింట్ చూపించడానికి వచ్చామేమో అనుకునేసి మీరు పొరపాటు పడ్డారు. మేము యాక్చువల్గా అయితే ఈరోజు వీడియో ఎక్కడ చూపించడానికి వచ్చామంటే మీకు thumbnail చూస్తారు కదా. ఆర్లీ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మీకు కింద వ్యూ పాయింట్ అనేది చూడండి, రిజర్వే మొత్తం పొలాలు అన్నీ కనిపిస్తున్నాయి కదా. మెయిన్గా ఆర్లీ వ్యూ పాయింట్ హైలైట్ అవ్వడానికి కింద ఉన్న ప్రదేశాలండి, అంటే రిజర్వే మెయిన్గా చెప్పాలంటే అందులో హైలైట్ అంటే మెయిన్ ఆ ప్రదేశం ఏంటంటే రిజర్వే అండి. ఆ రిజర్వే వల్ల ఆర్లీ వ్యూ పాయింట్ అనేది చూడడానికి, అక్కడి నుంచి చూడడానికి కింద చాలా బాగుంటుంది. అయితే మీరు పైనుంచి కింద చూస్తేనే మీకు అందంగా అనిపిస్తుంటే మరి కింద నుంచి పైన చూస్తే ఎంత అందంగా అనిపిస్తుందో మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాము. మరెందుకు లేట్ చేయకుండా మనం కిందికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ ఎలాగుంది, ఈ మధ్యన షూటింగ్లు కూడా తీస్తున్నారు మా వాళ్ళు, మా గిరిజన వాళ్ళు సాంగ్స్లో అన్నీ షూట్ చేస్తున్నారు కాబట్టి అక్కడక్కడ ముఖ్యమైన ప్లేస్లు చూపించేసి మీకు ఈరోజు అయితే ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాం. ఇంకెందుకు లేట్ చేయకుండా ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ధనార్దన్ వీడియోకి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్ది అసలు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, ఆ శివరయ్య కొండ ఆదిమైనట్లుగా కానైతే వేస్తారు. అక్కడ నుంచి చూడండి ఎంత పొడవుగా ఉంది రిజనవాయ చూడండి, చూపిస్తాను ఎంత పొడవుగా ఉంది చూడండి. మళ్ళీ మేము అంత దూరం వెళ్ళేసి మళ్ళీ తీస్తాము. ఇంకా ఉంది అవతల, మేము సగంలో ఉండి చాలా దూరం నుంచి తీస్తున్నాము. చూడండి, కొంచెం జూమ్ చేస్తాను చూడండి ఎలా ఉంది, అట్లా ఉంది చూడండి. ఇదండి గైస్, యువతలో అయితే కొన్ని ఊర్లు ఉండేది. ఈ రోడ్డు నుంచి లోపల ఒక 10-20 ఊర్లు ఉండేవి అనమాట. కాకపోతే రిజర్వాయర్ కట్టడం వల్ల వాళ్ళైతే ఖాళీ చేయించేస్తారనమాట. ఈ లోపల మొత్తం ఊర్లు ఉండేవన్నమాట. ఒక 15-20 ఊర్లు ఉండేవి, ఖాళీ చేయించారనమాట రిజర్వాయర్ వల్ల. యువతల శ్రీకాకుళం రోడ్డు అండి, యువతలేమో కొత్తూరు ఓరిష మొత్తం సంబంధించింది రోడ్. ఇది మెయిన్ రోడ్డు. మీరు ఎప్పుడు చూస్తున్నారు కదండి, ఇది మెయిన్ గేట్ అండి. ఇది రోడ్డు పక్కన నుంచే కనిపిస్తుంది మనకి, మెయిన్ రోడ్డు నుంచే. ఇది మెయిన్ గేట్, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇలాగ వదులుతారండి. ఇది వదిలితే డైరెక్ట్గా ఇటు పక్క కనిపిస్తుంది కదా, ఆ శివరణ వంశధారణ అది కనిపిస్తుంది. ఆ కొండ అవతల ఏమో మొక్కలింగం కొండ అండి. చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు, మీకు తెలిసిందే. ఇదండి అవతల కొత్తూరు వేల రోడ్డు, పాతపట్నం రోడ్డు యువతల. ఇది పాత రోడ్డు అండి. యాక్చువల్గా అయితే ఇదైతే శ్రీకాకుళం రోడ్డు. యాక్చువల్గా ఇదే ఇలాగే వెళ్ళాలి. అప్పుడు పాత రోడ్డు ఇలాగే అనమాట కొత్తూరుకి వెళ్ళడానికి. అయితే ఇక్కడ రిజర్వాయర్ కట్టడం వాళ్ళు ఇలా ఆపేశారు. ప్రజెంట్ గుడి ఉన్నాయి అన్నమాట. చూడండి అంత బాగున్నాయి. ఒక గుడి, చాలా గుడిలు ఉన్నాయి. శ్రీకృష్ణ గుడి చాలా బాగుంది. పైన అయితే చాలా బాగుంది. అమ్మ బాబు ఇంత చరంగా ఉంది లోనా. ఇందాక చూపించాను కదండి, అవతల కొత్తూరు యువతల శ్రీకాకుళం అని చెప్పామండి. ఆ లోపల నుంచి వచ్చాము, మట్టి రోడ్ ఎక్కేసి. అదండి పార్కింగ్ ప్లేస్ అయితే, అది అక్కడ చూపిస్తానండి.
చూసారు కదండి. అక్కడైతే పార్కింగ్ చేసినట్టు ఈ అయితే చాలా బాగుంది, బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనము నది వంశధార నది అదండి అవతల చూడండి, అది బేర్జీ ఉంది, అది అక్కడ ఉంది. కొంచెం ఫోకస్ దగ్గర చూసారు కదండి. అయితే ఒకప్పుడైతే అవతల నుంచి ఎక్కేవాళ్ళం మేము, శివర్ నుంచి ఎక్కేవాళ్ళము. కాకపోతే అంటే పనులు అవ్వటం వల్ల అక్కడ అది ఆపేశారనమాట. అక్కడ ఆ రొట్టెకి మట్టి పోసి ఆపేశారు. ఇక్కడ కూడా అనుమతి లేదు, ఇక్కడ బోర్డు కూడా అంటించారు. అంటే పనులు జరుగుతుంది కనుక ఎవరు లోపలికి రావద్దు అనేసి అన్నారు. కానీ చాలామంది అయితే ప్లేస్ ఇవి అనేది చాలా బాగుంది కదా, చూడడానికి చాలామంది వస్తున్నారు. మేము వచ్చాము, చాలా బాగుంది. అదేవిధంగా ఈ ప్లేస్లో చాలామంది వెడ్డింగ్ అంటే పెళ్ళి చేసుకునే వాళ్ళు వెడ్డింగ్ వీడియోలు అన్నా, లేదంటే చిన్న చిన్న పాటలు, డ్యాన్సులు, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చాలామంది వచ్చి తీస్తున్నారు. ఇక్కడ రాబోయే దినాల్లో కూడా సినిమా వాళ్ళు వచ్చి తీసినా ఆశ్చర్యపడే అవసరం లేదు. ఎందుకంటే లొకేషన్ అనేది చాలా బాగుంది, చాలా వెదర్ అనేది కూడా చాలా బాగా కూల్గా ఉంది. చాలా అయితే నాకైతే బాగా నచ్చింది. మా ఏరియానే కానీ ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం అయితే వచ్చాను. నేను ఇందాక చెప్పాను కదండి ఇక్కడ ఎలా చేయరు అనేసి అన్నాను. అయితే వాళ్ళు కూడా ఆల్రెడీ బోర్డు రాశారు, చూడండి. రిజర్వే పనులు జరుగుతున్నవి, అనుమతి లేకుండా ఇతరులోనికి ప్రవేశించరాదని. అయితే మాకు ఇందాక ఇక్కడ బండి పార్కింగ్ చేసినప్పుడు ఇంకా ఆయన ఏమన్నారంటే పనులు అవుతుంది రావద్దమ్మా, ఇవైనా అయితే మాకు మళ్ళీ ప్రాబ్లం వస్తాయి అనేసి వాళ్ళైతే అన్నారు. అయితే జస్ట్ మేము చిన్న వీడియో తీసి వెళ్ళిపోతామంటే ఎక్కువ టైం ఉండకండి, పనులు అవుతున్నాయి కనుక అనేసి అన్నారు, వాళ్ళైతే అన్నారు. అందుకు ఏంటంటే మేము జస్ట్ మీకోసము రిక్వెస్ట్ చేస్తామన్నమాట. మీరు ఖచ్చితంగా మా ఏరియా ఉన్న ఈ అందమైన ఒక రిజర్వాయర్ చూస్తారనేసి మేమైతే రిక్వెస్ట్ చేసి వాళ్ళ వీడియో తీస్తామండి. చూడండి, రాయి కూడా ఫోటోలు దిగడానికి, మళ్ళా డ్యాన్స్లకి దానికి బాగా వీలయ్యే విధంగా ఇలా చేశారు. ఈ రాయిల మధ్యలో ఎలాగా ఎందుకు ఇలా చేశారంటే, ఒకవేళ వాటర్ నిండిపోయింది అనుకో అది పట్టుకొని ఎక్కడానికండి. ఐ థింక్ నాకైతే అలాగ అనిపిస్తుంది. మరి మీకు తెలిసిన వాళ్ళు అయితే ఆల్రెడీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి అలాగ అన్నాను, కానీ దాని గురించే అలా చేశారనేసి నేను ఖచ్చితంగా అయితే చెప్పట్లేదు, జస్ట్ ఊహించుకొని చెప్తున్నానండి. ఇదిగోండి, ఇటు పక్క అయితే ఎర్రమండలం సిటీ, అది ఎర్రమండలం టౌన్ ఉంది కదా చిన్నది, అదే విలేజ్. అది ఇందాక చూపించాం కదండి మేము, అదే ప్రవహించేదండి. ఇక్కడ గేట్ పెడతారు, గేట్ దగ్గర ఇప్పుడు అదే వాటర్ వదిలే దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే పనులు అవుతున్నాయి. ఇంకా అక్కడ వదిలితే అలా వెళ్ళిపోద్దండి. అది మెయిన్ రోడ్డు చూసారు కదా, చిన్నది బ్రిడ్జ్, అది మెయిన్ రోడ్డు. ఆ కింద నుంచి వాటర్ కలిసిపోయి అలాగ నదిలో కలిసిపోద్ది, అల్ల కింద నది దగ్గరే. అది రిజర్వే అండి, అదే బ్యారేజ్ అండి, కొత్త బ్యారేజ్. చూడండి పక్కన మొత్తం పొలాలు. మ్యాక్సిమం ఈ రిజర్వే ఎందుకంటే ఈ చుట్టుపక్కల పొలాలు పండించుకోవడానికి వీలుగా ఉండడానికి పెట్టారు. దాంతోపాటు మళ్ళీ పవర్ ప్లాంట్ వీడియోస్ చేసాం కదండి, మేము ఆల్రెడీ వీడియోస్ చేసాము. అది పవర్ ప్లాంట్ గురించి కదండి. మా గిరిజన వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయమని వీడియో చేసాం కదండి. దానికోసం ఇక్కడ ఈ రిజర్వేషన్ చేస్తున్నారు అనమాట. పవర్ ప్లాంట్ చాలా ప్లస్ అయితే అవద్దండి ఈ వాటర్ వల్ల. చూడాలి మరి దేనికి యూజ్ చేస్తారు, ఇంకా ముందుకైతే ఖచ్చితంగా చెప్పలేము, ఇంక తెలియదు. ఇప్పుడు కొద్దిగా కొన్ని పిక్స్ అయితే తీసుకొనేసి మళ్ళీ కింద వెళ్ళి చూపించడానికి మేము ప్రయత్నిస్తాము. వెళ్ళనిస్తారో లేదు తెలియదు, మొత్తానికి మాకు తెలియదు. చూడండి ఇక్కడ నుంచి బాగుంటుంది, దూరం పెడతాను, కూర్చొని అలోన్ అవన్నీ వీడియోలు తీసుకోవచ్చు, బాగుంటుంది వ్యూ. కవతల నుంచి అయితే బాగా వస్తుందండి వ్యూ. ఈ అంటే వాటర్ వదులుతారు కదా, అవతల పక్క నుంచి అయితే బాగా వస్తుంది ఫొటోస్. అంతకుముందు అయితే మేము వచ్చేసి ఒకసారి నేను వచ్చాను, మనోడు అయితే రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే అంత వ్యూ బాగా రావట్లేదు. ఇది మీకు పైనుంచి చూపిస్తున్నానండి. అదే భారీ కూడా కట్టారు కదా, ఈ శివ నుంచి ఆ శివరి వరకు మనకి వ్యూ లాగా కనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది కదా. అది పైకి ఎక్కి చూపిస్తున్నాను. ఇది పైకి ఎవరు రారండి, ఇక్కడ ఫోటోలు దిగడానికి కూడా ఏదైనా డ్యాన్స్లు గేమ్స్లకైనా బాగా బాగుంటుంది. ఆ శివరి వరకు కూడా వెళ్ళొచ్చు, ముందు ఏమో టూరిస్ట్ లాగా వాడుకోవచ్చేమో తెలీదు. వెళ్ళిపోతున్నాము, అడిగాము జస్ట్ వీడియో తీస్తామండి అనేసి అన్నాము. కింద నుంచి ఎలా ఉంది పైన ఎక్సలెంట్గా ఉంది చూడండి.
చూడండి ఇది ఒక ఊరు ఇది అప్పుడు. చూడండి మేమైతే లోపలికి వచ్చాము. మనోడు చూడండి హౌసెస్ కనిపిస్తున్నాయి కదండి, బ్యాక్ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. బోట్ ఉంది, గోడ ఉంది. ఇదైతే చేపలు పట్టుకోవడానికండి బోటు. అప్పుడప్పుడు షూటింగ్లకి దానికి యూజ్ చేస్తారా. అదేమో గేట్ అండి, చూడండి గేట్. ఇది దేనికి మనకు తెలియదు. ఇది అది కూడా గేట్ అంటారు. అది కూడా గేట్ ఎలా యూజ్ చేస్తారో మనకు తెలియదు. అది ప్రజెంట్ అయితే మేము రిజర్వేర్ లోపల ఉన్నాము. వెనక నుంచి వచ్చామండి, అందుకే వాటర్ లేదు. ఇది ఒకప్పుడు ఊరుండేది, అందుకే ఇది గుడి అన్నమాట. చూడండి ఇలాగెళ్ళాలి. బండి ఎక్కిస్తున్నాడు, నా బండి పాట చేసేస్తున్నాడు. ఎంత అయితే మనము ఎర్రమండలం రిజర్వాయర్ దగ్గర ఉన్నామండి. బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. అయితే ఇక్కడ చాలా మంది ఫిష్ అయితే పడుతున్నారండి. చూడండి వాళ్ళు వేసుకొని. ఇవన్నీ బైక్స్ వాళ్ళదేనండి. చూడండి ఇది ఒక ఊరు, ఒకప్పుడు గుడి ఉంది. అక్కడ కూడా ఒక గుడి ఉంది, చూసారు కదా. లోపలికి వెళ్ళి చూపిస్తాం ఎంతవరకు అయితే అంతవరకు. ప్లేస్ అయితే చూడండి మామూలుగా లేదు, పిచ్ లెవెల్లో ఉంది, బాగుంది. అలాగ వెళ్తున్నాం. అక్కడ చేపలు పడుతున్నారు లోపల. బోట్ కూడా ఉందండి ఇక్కడ ఒకటి. చూడండి మధ్యలో దాటడానికి ఏర్లాగా ఉంది, చాలా లోతుగా ఉంది. భయపడిపోతున్నాడు మావాడు దాటడానికి. అయితే రావాలమ్మ రావాలి. రా 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 రా. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలాగుందో. అవన్నీ అడ్డుగోడ అనమాట, కట్టారు భారీ హై లెవెల్లోనే, హైట్గా ఉంటుంది. ఇక్కడంతా మనకి చేపలు పట్టడానికి ఉన్నారు అందరూ. ఇదేనా చేపలు అమ్మ బడే పా ఆతర్ బియ్యాలే మీ వాళ్ళే నాకు నా నుంచి. చూడండి ఇక్కడ మధ్యలో వచ్చాము, మధ్యలో మా వాళ్ళే చేపలు పడుతున్నారు. అద్దా 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 దొరికిందా మీ వాళ్ళే అంటారు. అదే అద్దా అలాగే అలా లాగితే అలాగా. ఇక్కడ కూడా పడుతున్నారు. ఓడింగ్ పని చేస్తే పర్వాత కుర్తి ఇరవై హతబే అడ్డొంక తింటే జింగా ఆజంగ్లే. చేపలు మంచి ఏత్ ఆజం కనుక గొరసలే బాగా దొరుకుతాయినా. ముందుకెళ్దాం. ఇంకా ఇంకేంటి యూ లొకేషన్లో కనిపిస్తున్నాయో. రాయి దగ్గరికి వెళ్దాం. మేము అవతలకి వెళ్దామని ప్రయత్నించాం కానీ వెళ్ళడానికి అయితే చాలా కష్టంగా ఉండండి. ఈ మధ్య వాటరు అడ్డంగా ఉంది, చూస్తున్నాను. ఇతరాది అసలే మాకు అసలే అటు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది, లోతుగా ఉంది అసలే. మేబీ వెళ్ళొచ్చు అనుకుంటాను. నేను ట్రై చేయొచ్చా గురు? మావాడైతే అక్కడ ఉన్నాడు, ఇంకా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను కానీ మావాడు అక్కడ ఉన్నాడు. ఆ సూర్యుడు ఉంది కదా, ఆ సూర్యుడే కరెక్ట్గా పడినప్పుడు మీకు యూ అనమాట కనిపిస్తుంది. ఆ పైన కనిపిస్తుంది కదా, ఆ పైన ఆళ్ళీ యూ పాయింట్ అంది. ఆ పైన నుంచి మీకు కనిపిస్తుంది ఈ యూ అంతా. మొత్తం బాగుంటుందండి, చూసారు కదా. నేను ఇంకా అటు వెళ్ళిపోతాను. ఇవన్నీ వాటర్ ఎంతవరకు అనేసి మీకు డౌట్ రావచ్చండి. ఈ వాటర్ ప్రజెంట్ అయితే నిండలేదు కానీ ఒకవేళ నింపితే ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వరకు నింపుతారండి వాటర్ అనేది. చూసారు కదా మీకు అల్లా శివర నాకు చూపించాను.
అదేదైతే అడ్డేసారు కదా, అదే కట్టారు కదా ఆనకట్టలాగా, అది ఎంతవరకు ఉందో దానికి సమానం చుట్టూ మొత్తం అంతవరకు వాటర్ అనేది నింపుతారండి. అదండి, ఇంకా వాటర్ అయితే నిండలేదు. వీడియో షూట్కి దానికైతే బాగా యూజ్ అవుద్దండి ఇక్కడ. వీడియో అయితే ఇంతేనండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఇంకెందుకు, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.